హలో గాయ్స్, వెల్కమ్ టు యానిమే రాజా. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం నెజుకో తన బాక్స్ నుంచి బయటకు వస్తుంది. తనను చూసిన జెనిట్సు తనను ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా తేనెటీగలాగా తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తాంజిరో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేస్తాడు. ఇంకా అంటాడు, నా చెల్లులు వెనకాల తిరగడం ఆపరా. అప్పుడు జెనిట్సు తాంజిరో వెనక తిరగడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అంటాడు, సరేలే ఏదైతే ఏమైంది, మనం బెస్ట్ ఫ్రెండ్స్ గా అయిపోదామా. ఇంకా ఇటువైపు మనం చూస్తాం, ఆ ముసలమ్మ ఇనోస్కేతో అంటుంది, నీ బట్టలు చాలా మాసిపోయినాయి, నువ్వు వాటిని నాకు ఇచ్చే, నేను వాటిని కడిగి ఉంచుతా, అప్పటి వరకు నువ్వు ఈ డ్రెస్ ని వేసుకో. ఇంకా అప్పుడు మనం చూస్తాం ఇనోస్కే రూమ్ లోకి వచ్చి తాంజిరో పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా వాళ్ళు ముగ్గురు ఆ రూమ్ లో ఒకరితో ఒకరు పట్టుకుంటా ఉంటారు. ఇక మనం చూస్తాం ఆ డాక్టర్ ఆ ముగ్గురుతో అంటాడు, వాళ్ళు ఫుల్ గా రికవర్ అయిపోయారు. దాన్ని విన్న అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ దగ్గరికి ఒక కాకి మళ్ళీ వస్తుంది. ఇంకా అంటుంది, మీరందరూ నార్త్ ఈస్ట్ కి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ మనం చూస్తాం వాళ్ళు ముగ్గురు ఆ ముసలమ్మని కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. వాళ్ళు ముగ్గురు నార్త్ ఈస్ట్ దగ్గర ఉన్న మౌంటైన్ దగ్గరికి రేస్ చేస్తారు. ఇంకా వాళ్ళు పరిగెడతా అక్కడికి చేరుకునే లోపు రాత్రి అయిపోతుంది. కానీ ఆ కొండపైన ఎక్కే లోపే జెనిట్సు బాగా భయపడిపోతాడు. ఇంకా అంటాడు, అరే మీరు మనుషులేనా, ఆ కొండను చూడండి రా, దాన్ని చూస్తే భయం ఎలా వస్తుంది చూడండి రా. అప్పుడు తాంజిరో అంటాడు, మనకి భయంగా ఉన్నా లేకపోయినా మనం ఆ కొండపైన ఎక్కాల్సిందే. ఇప్పుడు తాంజిరోకి ఒక విచిత్రంగా స్మెల్ వస్తుంది. ఇంకా అంటాడు, నాకు ఏదో తేడా కనిపిస్తుంది. ఆ ముగ్గురు కొండ దగ్గరికి పరిగెడతారు. అప్పుడే వాళ్ళకి కనిపిస్తుంది, ఎలాగైతే వాళ్ళు కొండ దగ్గరికి వెళ్తారో అక్కడ వాళ్ళకి ఒక డీమన్ స్లేయర్ కాప్ ఒక కుర్రాడు కనిపిస్తాడు. ఇంకా వాడు వాళ్ళని హెల్ప్ అడుగుతా ఉంటాడు. ఎలాగైతే వాళ్ళు ఆ కుర్రాడికి దగ్గరికి వెళ్తారో ఆ కుర్రాడు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఆ కొండ లోపలికి వెళ్తాడు. ఇంకా అప్పుడు కుర్రాడు అంటా ఉంటాడు, నేను దాంతో అటాచ్ ఉన్నాను, నన్ను కాపాడండి ప్లీజ్, నా ప్రాణాలు కాపాడండి. ఇంకా దాన్ని చూసిన తాంజిరో ఇంకా ఇనోస్కే ఆ కొండ లోపలికి వెళ్ళిపోతారు. కానీ జెనిట్సు భయంతో అక్కడే కూర్చుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, చాలా మంది డీమన్ స్లేయర్ కాప్స్ తాడులతో కట్టేసి వేలాడుతా ఉంటారు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం తాంజిరో ఇంకా ఇనోస్కే కొండపైకి వెళ్తా ఉంటారు. ఇంకా వాళ్ళకి చాలా స్పైడర్స్ కనిపిస్తా ఉంటాయి. దాన్ని చూసిన వాళ్ళిద్దరికి అనుమానంగా ఉంటుంది. కానీ వాళ్ళు ముందుకు సాగుతానే ఉంటారు. అప్పుడు తాంజిరో ఇనోస్కేతో అంటాడు, నాతో పాటు రావడానికి నీకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ మౌంటైన్ నుంచి నాకు చాలా స్కేరీ స్మెల్ వస్తా ఉంది. దాంతో నేను చాలా భయపడ్డాను. కానీ నువ్వు కూడా నాతో రావడం చూసి నాకు చాలా ధైర్యంగా ఉంది. కానీ అప్పుడే తాంజిరో ఇంకా ఇనోస్కేకి ఒక కుర్రాడు కనిపిస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు వాడి దగ్గరికి వెళ్తారు. ఇంకా తాంజిరో ఆ కుర్రాడుతో అంటాడు, భయపడబాకు, మేము హెల్ప్ కోసమే వచ్చాము. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, ఏంటి మీతో పాటు ఒక హాషిరా వచ్చాడా, మాకు ఒక హాషిరా హెల్ప్ కావాలి, ఈ పని మీతో అవ్వదు, ఒక హాషిరా రావాల్సిందే. అప్పుడు ఇనోస్కే కోపంతో వచ్చి అంటాడు, అసలు నువ్వు ముందు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు చెప్పాడురా. అప్పుడు కుర్రాడు అంటాడు, మేము 10 డీమన్ స్లేయర్లు ఈ కొండపైకి వచ్చాము. ఇంకా మేము వెళ్తా ఉంటే ఒక్కసారిగా నేను చూశాను, ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఇంకా ఇటువైపు మనకి డీమన్ స్లేయర్ హెడ్ ని చూపిస్తారు. ఒక కాకి తనతో అంటుంది, చాలా డీమన్ స్లేయర్ చనిపోయారు. అప్పుడు ఆ డీమన్ స్లేయర్ హెడ్ అంటాడు, నాకు అనిపిస్తుంది అక్కడ 12 కిజుకుల్లో నుంచి ఎవరో ఉండే ఉంటాడు. ఇంకా అంటాడు, గియు ఇంకా షినోకే మీరు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మనకి జెనిట్సుని చూపిస్తారు. ఇంకా తను అక్కడ కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. ఒక ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ ని ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతారు, వాళ్ళు నన్ను ఒకసారి అడుగుంటే నేను వచ్చేవాడిని కదా, కానీ వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారే. తన స్పారో తనతో అంటుంది, ఇక్కడ మనం వేస్ట్ గా ఖాళీగా కూర్చోవడం అనవసరం, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అప్పుడు జెనిట్సు అంటాడు, నీకు తెలియదు కదా పిచ్చుక, హ్యూమన్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో అని. కానీ అప్పుడు ఆ స్పారో కోపంతో వచ్చి తన్ని కొరికేస్తుంది. అప్పుడు జెనిట్సు అంటాడు, నువ్వు నెజుకోని చూసి నేర్చుకో, తను డీమన్ అయి కూడా ఎంత కామగా ఉంటుందో. ఇప్పుడు జెనిట్సు గుర్తొస్తుంది, తాంజిరో నెజుకోని కూడా తనతో పాటు తీసుకెళ్లాడే. ఏంటి, అయ్యో తాంజిరో అంత మాత్రం తెలియదా, ఒక అందమైన అమ్మాయిని అంత దరిద్రమైన చోట్లోకి ఎలా తీసుకెళ్లాడు. ఇంకా తను అంటాడు, నేను నా నెజుకోని ఎలాగైనా కాపాడుకుంటా, నెజుకో నేను వస్తున్నా నాగు. ఇంకా తను ఆ కొండ దగ్గరికి పరిగెడతాడు. ఇటువైపు మనకి తెలుస్తుంది, తాంజిరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఒక డిఫరెంట్ సౌండ్ వస్తా ఉంటుంది. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, నేను ఈ సౌండ్ ఒక ముందే విన్నాను, ఈ సౌండ్ లాస్ట్ టైం నేను విన్నప్పుడు మేము ఒకరిని చంపుకున్నాము. అప్పుడు తాంజిరో అంటాడు, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది. అప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది, డీమన్ స్లేయర్ మెంబర్స్ వాళ్ళని చుట్టూగా చేరుకుంటారు. వాళ్ళపైన అటాక్ చేసేస్తారు. అప్పుడు ఇనోస్కే అంటాడు, పద వీళ్ళందరినీ చంపుదాం. అప్పుడు తాంజిరో అంటాడు, లేదు వీళ్ళనందరినీ ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారు, ఆగు, వీళ్ళు మన టీమ్మేట్స్ కదా, ఇంకా నాకు అనిపిస్తుంది వీళ్ళలో చాలా మంది బ్రతికే ఉన్నారని. అప్పుడు ఇనోస్కే తాంజిరోతో అంటాడు, నువ్వు మాటికి నాకు అడ్డుగా వస్తున్నావురా. ఇంకా దాంతో ఇనోస్కే తాంజిరో పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా తాంజిరోకి ఒక స్వీట్ స్మెల్ వస్తుంది. ఇంకా తాంజిరోకి తెలుస్తుంది ఎవరో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారని. ఇంకా తను ఆ డీమన్ స్లేయర్ తగులున్న థ్రెడ్స్ ని కట్ చేసేస్తాడు. ఇంకా అందరికి ఈ మాట చెప్తాడు. అప్పుడు ఇనోస్కే తన దగ్గర ఉన్న స్వార్డ్స్ తో అక్కడ ఉన్న వాళ్ళందరి థ్రెడ్స్ ని కట్ చేసేస్తాడు. ఇప్పుడు ఇనోస్కే అంటాడు, నువ్వు చెప్పక ముందే నాకు తెలిసిపోయిందిలేరా. అప్పుడు హఠాత్తుగా తాంజిరో చేతి పైన 2 స్పైడర్స్ వచ్చేస్తాయి. ఇంకా దాంతో తన చెయ్యి కూడా ఎవరో లాగేస్తారు. కానీ అప్పుడు తాంజిరో తెలుస్తుంది, ఈ స్పైడర్స్ యూజ్ చేసి ఎవరో వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా మనకు ఇటువైపు ఒక రాక్షసిని చూపిస్తారు. తను తన దగ్గరున్న
థ్రెడ్స్ తో వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తా ఉంటుంది. తాంజిరో అంటాడు ఆ థ్రెడ్స్ ని కట్ చేయడం ఎలాంటి ప్రయోజనం లేదు, ఎందుకంటే ఈ స్పైడర్స్ ఆ థ్రెడ్స్ ని మళ్ళీ చుట్టేస్తాయి. ఇనోస్కే అంటాడు అయితే ఈ స్పైడర్లని చంపేద్దాం. అప్పుడు తాంజిరో అంటాడు లేదు అది ఇంపాసిబుల్, ఎందుకంటే ఇక్కడ వందల వేలలో స్పైడర్స్ ఉన్నాయి, మనం వీళ్ళందరినీ చంపలేము. ఇంకా అంటాడు నీ దగ్గర ఎలాంటి అయినా మెయిన్ మాన్స్టర్ ని పట్టే ఎలాంటి పవర్ అయినా ఉంటే నాకు చెప్పు, అప్పుడు అది మనకి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే నాకు ఇక్కడ స్మెల్ పవర్ చెత్త స్మెల్ వల్ల పనిచేయటం లేదు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక మాన్స్టర్ వస్తాడు. ఇంకా ఆ మాన్స్టర్ ఒక స్ట్రింగ్స్ మీద నించొని ఉంటాడు, ఫ్లోట్ చేస్తా ఉంటాడు. ఇంకా అంటాడు నా అమ్మ మిమ్మల్ని అందరినీ చంపేస్తుంది, ఇంకా మేము మీరందరూ మమ్మల్ని డిస్టర్బ్ చేయనివ్వం. అప్పుడు ఇనోస్కే ఆ మాన్స్టర్ పైన అటాక్ చేయడానికి జంప్ చేస్తాడు, కానీ ఆ మాన్స్టర్ చాలా హైట్ మీద ఉంటాడు. కానీ ఇనోస్కే పైన నుంచి పడిపోతాడు. అప్పుడు ఆ మాన్స్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తాంజిరో అంటాడు మనం వాడిపైన దృష్టి పెట్టడం అవసరం లేదు, వీళ్ళని వేరే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఇనోస్కే అంటాడు అంటే ఆ మాన్స్టర్ ఎక్కడున్నాడో నన్ను కనిపెట్టమంటావా, ఆ మాట ముందు చెప్పాల్సింది కదా. ఇంకా అప్పుడే ఇనోస్కే తన పవర్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది. ఆ వీడియోని క్లిక్ చేసి దీని నెక్స్ట్ పార్ట్ మీరు చూడొచ్చు.